నగురోరధికం 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 శివశాసనతః 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 శివశాసనతః. పైగా ఇది శివుడు మామూలుగా ఒక పుస్తకం రాసామనుకోండి, మనం ఓ పుస్తకం రాసిన తర్వాత ఏం చేస్తాం, మనకంటే రాసిన వాళ్ళకంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు ఇంట్రడక్షన్ రాయిస్తాం, అవునా? అలాగే ఈశ్వరుడు అమ్మవారికి గురుగీత బోధించిన తర్వాత ఈ గురుగీత పుస్తకాన్ని బ్రహ్మగారి దగ్గరికి పంపారు, ఎండార్స్ చేయాలి. ఆయన ఏం చేశారు, నగురోరధికం 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 విధిశాసనతః 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 అంటే బై ఆర్డర్ అనమాట, గవర్నమెంట్ ఆర్డర్, దానికి ఇంకా ఎదురు ఉండదు. కాబట్టి బ్రహ్మగారు సంతకం పెట్టి సీలేసి ఇది విధి శాసనం అని రాసేశారు.